బత్తల శ్రీకాంత్ నారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమాజం పట్ల ప్రేమ, పనిలో అంకితభావం, తనకున్న దాంట్లో కొంత సమాజ సేవ చేస్తున్న నెల్లూరు నగర 3వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బత్తల శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ నాయకులు ముడియాల నారాయణ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక 3వ డివిజన్ ప్రశాంతి నగర్లో భారీ కేక్ కట్ చేసి పేదలు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ నేత అల్తాఫ్ ఆధ్వర్యంలో బాలాజీనగర్లోని గీతామాయ వృద్ధాశ్రమంలో పేదలకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. జన్మదిన వేడుకల్లో పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా టీడీపీ సీనియర్ నేత లెక్కల వెంకటరెడ్డి వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి నారాయణ, విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, లెక్కల వెంకారెడ్డి, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సహాయ సహకారాలతో 3వ డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ అధ్యక్షులు కోమర విజయమ్మ, 5వ డివిజన్ అధ్యక్షులు గంగాధర్, స్థానిక తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా మిత్రులు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా బత్తల శ్రీకాంత్ గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు వాళ్ళిద్దరికీ. అదేవిధంగా ఈరోజు 3వ డివిజన్లో వాళ్ళిద్దరే బర్త్డేలు ఈరోజు కేక్ కట్ చేసుకోవడం చాలా ఫ్రెండ్స్ అందరి ముందు చాలా సంతోషంగా జరిగింది. వాళ్ళకిద్దరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు 3వ డివిజన్, 4వ డివిజన్, 3వ డివిజన్ జనసేన నాయకుడు ఇన్ఛార్జి బత్తల శ్రీకాంత్ గారు, 4వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నారాయణ రెడ్డి గారు, వీళ్ళిద్దరిది ఈరోజు బర్త్డే శుభ సందర్భంగా వాళ్ళిద్దరూ కూడా బర్త్డే ఒకే రోజు రావడము, వాళ్ళిద్దరూ కలిసి అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ రెండూ కూడా కలిసి వాళ్ళిద్దరు బర్త్డే అందరూ కలిసి ఈరోజు కూటమి ఏ విధంగా ఉందో అదేవిధంగా వీళ్ళిద్దరు బర్త్డే కూడా అదే విధంగా కలిసి వచ్చింది. వీళ్ళిద్దరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, వీళ్ళిద్దరూ కూడా బత్తల శ్రీకాంత్ వచ్చేసి ఈ ప్రాంతంలో 3వ డివిజన్లో చాలామందికి పేద ప్రజలకి చిన్న చిన్న అవసరాలు ఏమన్నా పనులున్నా ఇంకోటి ఉన్నా చేసి పెట్టడము. అదేవిధంగా 3లో 4లో మన నారాయణ రెడ్డి కూడా సీనియర్ నాయకుడు, గతంలో వివేకానంద రెడ్డితోటి కూడా ప్రయాణం చేయడం జరిగింది. అతను ఒక టైము కార్పొరేటర్గా కూడా పోటీ చేయడము, ఓడిపోవడం కూడా జరిగింది. అందుకోసమని అతనికి కూడా మంచి రాజకీయ అవగాహన ఉంది. అతను కూడా ఈరోజు ఏంటంటే ఎవరికైనా ఏదైనా ఇరుకు ఇబ్బంది ఏదైనా అవసరమైనప్పుడు పేద ప్రజలకి వాళ్ళకి ఏదైనా అవసరాల కోసం అతను కూడా ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా మంచి అవగాహన ఉండే రాజకీయ నాయకులు, ఇద్దరికీ మంచి పబ్లిక్తో సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ కూడా ఈరోజు ఇంతమంది జనాలు దాదాపు నాకు తెలిసి ఈ ప్రాంతంలో చాలామంది బర్త్డే విషెస్ చెప్పుకొని ఉన్నారు. కాకపోతే వీళ్ళిద్దరికి ఏంటంటే సుమారుగా 500 నుంచి 1000 మంది పైన జనాలు వచ్చేసి ఈరోజు బర్త్డే విషెస్ చెప్పడం అనేది చాలా వీళ్ళిద్దరి యొక్క ప్రత్యేకమైన ఇది ఉంది కాబట్టి, వీళ్ళిద్దరికి ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన అనే సొంత మనిషిలాగా వీళ్ళిద్దరు కూడా అనుకోబట్టి ఇంతమంది జనాలు వచ్చేసి ఈరోజు బర్త్డే విషెస్ చెప్పడం జరిగింది. అందుకని ఇంకా వీళ్ళు డెవలప్మెంట్ అయ్యి ఇంకా ముందుకెళ్తూ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకి ఈడ ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి బిలో మిడిల్ క్లాస్ అంతేగాని పేద అప్పర్ క్లాస్ పీపుల్స్ చాలా తక్కువ ఉంటారు ఈ ప్రాంతంలో. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ బత్తల శ్రీకాంత్ జనసేన పార్టీ నాయకుడు, 3వ డివిజన్ అధ్యక్షుడు, తర్వాత పోతే విబిఆర్ సార్కి ముఖ్య అనుచరుడు, తర్వాత ఇట్టనే ఈ నారాయణ రెడ్డి కూడా విజయభాస్కర్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడు. వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే అంటే మన 3వ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు లక్ష్మీనారాయణ కూడా ఎంతోమంది పేద ప్రజలకి ఇంతకుముందు మెడికల్ పరంగా అతనికి మెడికల్ షాప్ ఉంది. వాళ్ళ నాయన ఒక ఆర్ఎంపీ డాక్టర్. అతను కూడా చాలా ఈ ప్రాంతంలో ఈ మెడికల్కి సంబంధించినవి ఫ్రీగా సప్లై చేయడం ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటాడు. ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ చేతనైనంత వరకు ఈ కరీముల్లా అనే అబ్బాయి కూడా చాలా మంచి అబ్బాయి, యూత్ ప్రెసిడెంట్గా 5వ డివిజన్లో ఉన్నాడు. తర్వాత పోతే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ కష్టపడి పనిచేసే పిల్లకాయలు చాలామంది ఉన్నారు. అల్తాఫ్ ఉన్నాడు, తర్వాత పోతే మన రసూల్ ఉన్నాడు, అందరు చాలామంది ఉన్నారు, సాదిక్ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా పార్టీ కోసం కష్టపడే వాళ్ళు. వీళ్ళందరూ సన్నీ చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. అన్నీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య పాత్ర పోషించాడు.
వీళ్ళందరూ కలిసికట్టుగా ఇదే విధంగా ముందుకు కొనసాగుతూ ఐక్యతతో అటు జనసేన కావచ్చు ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు రెండూ కూడా ఏంటంటే కలిసికట్టుగా చేసుకుంటూ ముందుకెళ్ళాలని వీళ్ళు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు. ఈరోజు మార్నింగ్ ఒక ఆశ్రమంలో ఒక 10 బ్యాగ్స్ వచ్చేసి బియ్యం ఇవ్వడం జరిగింది. ఇంకో చోట అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాత్సల్య గీతామయ్య ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం కూడా మార్నింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు చాలామంది పేద ప్రజలకు వచ్చేసేసి ఇక్కడ ఏదో ఐటమ్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా బ్రహ్మాండంగా చేశారు. బ్రహ్మాండంగా అన్నీ జరిగినాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.